సంస్థ బైనరీ సిస్టమ్ ద్వారా యాజమాన్యులే లాభపడేలా ప్లాన్ చేసింది. అమాయక ప్రజలను మాయ చేసింది ఈ సంస్థ. ఇంట్లో ఉండి నెలకు 60,000 సంపాదించాలనే ఆశ మీకుందా? అయితే ఈ న్యూస్ మీకోసమే, తప్పక చూడండి. రాధేశ్యామ్ సురేందర్ సింగ్ కేవలం 7వ తరగతి మాత్రమే చదువుకున్నారు. కానీ వారికి MLM సంస్థలో పనిచేసిన అనుభవం ఉంది. MLM కంపెనీలో 6 సంవత్సరాలు పనిచేశాడు రాధేశ్యామ్. కానీ తాను అనుకున్నంత డబ్బు అందులో రావడం లేదని మానేశాడు. తానే సొంతంగా ఓ కంపెనీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న బాన్సీలాల్ తో కలిసి ప్లాన్ చేశాడు. హర్యానా రాష్ట్రం హిసార్ ప్రాంతానికి చెందిన రాధేశ్యామ్, బాన్సీలాల్, సురేందర్ సింగ్, మనోజ్, సత్బర్ సింగ్ కలిసి 1 లక్ష రూపాయల పెట్టుబడితో 2015లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీని ప్రారంభించారు. ఇందులో సభ్యులు బైనరీ సిస్టమ్ 1:2 పద్ధతిలో ఒకరు చేరి ఇద్దరిని చేర్పించారు. ఈ గొలుసు కట్టు పద్ధతితో పిరమిడ్ పైన ఉన్నవారే లాభపడేలా ప్లాన్ చేసుకున్నారు. హెల్త్ ప్రోడక్ట్ ను మార్కెటింగ్ చేయాలని అమాయక ప్రజలకు చెప్పి ఈ స్కీమ్ లో జాయిన్ చేసుకున్నారు. ముందుగా 7,500 కట్టి సంస్థలో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అందులో 2,500 రిజిస్ట్రేషన్ ఛార్జ్ కింద పోతుందని, మిగిలిన 5,000 రూపాయలకు హెల్త్ ప్రోడక్ట్ ఇస్తామని చెప్పారు. వాటిని బయట అమ్ముకుంటే మీ డబ్బు మీకు రిటర్న్ వస్తుందని, అంతేకాకుండా దాని ద్వారా మీరు కూడా వేలల్లో డబ్బు సంపాదించవచ్చు అంటూ ఆశ చూపారు. మీతో పాటు మరో 2 చేస్తే చాలు, అందులో అదనంగా ఒక్కొక్కరికి 500 చొప్పున ఇద్దరికి కలిపి 1000 వస్తాయని చెప్పారు. ఇలా చేస్తే 2 సంవత్సరాలలో నెలకు 60,000 సంపాదించవచ్చు అని అన్నారు. దీంతో అత్యాశకు పోయి ప్రజలు, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారు అంటూ అందరినీ చేర్పించారు. ఈ అమాయకత్వం వారికి లక్షల కోట్లను సంపాదించి పెట్టింది. 3 సంవత్సరాలలో 60 లక్షల మంది ఈ స్కీమ్ లో చేరారు. 3,000 కోట్ల రూపాయలను ఈ ఫ్యూచర్ మేకర్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందారు. లగ్జరీ హోటళ్లలో జల్సాలు, విదేశాలలో విలాసాలు, నేపాల్, థాయిలాండ్ లో మసాజులు, జీవితం అంటే ఇలా బతకాలి అన్నట్టు ఎంజాయ్ చేశారు ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ యజమానులు. లక్షల మందిని మోసం చేసి 1,000 కోట్లు కొల్లగొట్టారు ఈ కేటుగాళ్లు. ఈ స్కీమ్ లో ఎక్కువగా హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్ లో కూడా ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఈ సంస్థ CMD రాధేశ్యామ్, CEO సురేందర్ సింగ్ లను అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో మరిన్ని విషయాలు రాబట్టడానికి కోర్టు అనుమతితో 6 రోజులు విచారించి ఈ స్కామ్ యొక్క గుట్టును రట్టు చేశారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రాధేశ్యామ్ కేసుతో ఉన్న వారి ఇళ్లలో సోదాలు చేశారు. FMLC ఉత్పత్తులు నిల్వ ఉంచే గోదాంలలో తనిఖీలు నిర్వహించారు.
ఫ్యూచర్ మేకర్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హెడ్ ఆఫీస్ మరియు హర్యానా హిజార్ లో ఉన్న కార్పొరేట్ ఆఫీసులలో సోదాలు నిర్వహించారు. రాధేష్ శ్యామ్ ఇంటిలో సోదాలు నిర్వహించి ఇంట్లో తుపాకీ, 10 రౌండ్ల బుల్లెట్లు మరియు 4 ల్యాప్టాప్లు, 6 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. 60 లక్షల రూపాయలను సీజ్ చేశారు. 3 ఖరీదైన ఫార్గోన్, ఫోర్డ్ ఎండేవర్, జాగ్వార్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విషయంలో కృషి చేసిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీస్ సిబ్బందిని ఐపీఎస్ అభినందించారు. कंपनी फ्यूचर मेकर ग्लोबल प्राइवेट मार्केटिंग लिमिटेड हिसार हरियाणा का सीएमडी और उसका एक साथी सुंदर सिंह को हम सीएमडी राधे सिंह और उसका एसोसिएट सुंदर सिंह को अरेस्ट किए गए. ये लोग मनी सर्कुलेशन स्कीम और मल्टी लेवल मार्केटिंग के नाम से ऑलमोस्ट 1200 करोड़ तक चीज किए गए. इनकी बैंक अकाउंट्स पे हम लोग ऑलरेडी 200 की अबव 218 करोड़ सीज गए. ये लोग बेसिकली एनरोलमेंट के नाम से 7,500 रुपीज़ लेके उससे 2,500 रुपीज़ एवरी मंथ ऑलमोस्ट 24 महीने के लिए देते थे. सो उसके हिसाब से ऑलमोस्ट 2 साल में वो लोग 60,000 देने के लिए प्रॉमिस किया था. और बाद में एनरोलमेंट के नाम से एनरोलमेंट 2 एनरोलमेंट के लिए 500 रुपीज़ और जो भी एनरोलमेंट बढ़ता है उनको स्टार, गोल्डन स्टार, सिल्वर, रूबी, एमराल्ड, प्लैटिनम के नाम से भी लेवल देते थे. सो इसके हिसाब से वो लोग ऑलमोस्ट अभी 20 to 25 लाख मेंबर्स किए गए करके मालूम पड़ा. ऑलमोस्ट 3 साल से नॉर्थ इंडिया में ज़्यादा है, बेसिकली हरियाणा, दिल्ली, उत्तर प्रदेश, मध्य प्रदेश, महाराष्ट्र, उड़ीसा में ज़्यादा है. हमारा पास यहाँ लास्ट 3-4 महीने से स्टार्ट किया गया मालूम हुआ. सो अभी हमारा टीम्स इन्वेस्टिगेशन में करने का. कोई घर पे बैठ के आपको अच्छा इनकम आएगा, लेकिन अच्छा बिजनेस अपॉर्चुनिटी है. बेसिकली घर में काम करने वाले औरतों को और अनएम्प्लॉयड यूथ को, रिटायर्ड एम्प्लॉयज़ को ये लोग टारगेट करके सो और बड़ा मीटिंग्स, बड़ा होटल्स में भी मीटिंग करके बहुत शानदार से मीटिंग करते हैं. ऐसी मीटिंग्स को मत बिलीव करो. और ये लोग ये हेल्थ और डाइटरी प्रोडक्ट्स को पेश करते हुए ऐसी चीटिंग करते हैं. सो पब्लिक को मैं अपील करूँगा, ऐसी स्कीम्स को मत बिलीव करो. హైకోర్టు వివిధ తీర్పుల్లో ప్రైజ్ చిట్ ఫండ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్, బ్యానింగ్ యాక్ట్ కింద మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్, రిఫరల్ మార్కెటింగ్ చట్ట వ్యతిరేకమైనవని తీర్పు వెలువరించింది అనే విషయాన్ని ఒక్కసారి గుర్తు చేశారు పోలీసులు. ఎంఎల్ఎం స్కీమ్ లో సభ్యులను చేర్పించుకుంటూ పోతే 15వ లెవెల్ వచ్చేసరికి కొత్త వారిని చేర్పించడానికి ఈ భూమి మీద జనాభా సరిపోరన్నారు. ఎంఎల్ఎం స్కీమ్ లో చేరడం, ఇతరులను చేర్పించడం చట్ట వ్యతిరేకమని హెచ్చరించారు పోలీసులు. రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం.